ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాము. మరి ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన, ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు నూతనమైన ఆరాధనా దినములో నీ ప్రియబడిలమైన మమ్మల్ని అందరినీ సంఘములోనికి చేర్పించి మీ నామమును స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మిమ్మల్ని పూజించుటకు తండ్రి మీ ఉచితమైన కృపను చేరువన నిబిడలమైన మా పట్లను, పరిశుద్ధులందరి పట్లను మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మరి యొక్క ఆరాధనా దినమును మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. అనేకులకు లేని ధన్యతనైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మా జీవితాలలో మరి యొక్క సమయమందు మీ సాన్నిధ్యములో చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు తండ్రి మీ కృపను చూపిస్తున్న విధమును బట్టి తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకునైనా మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ప్రేమించి పోషించి మీ జీవమునిచ్చి జీవింప చేయించున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. తండ్రి నాయన ఈ యొక్క ఆరాధనా దినములోనైనా చేరువచ్చిన నీ బిడలమైన మమ్మల్ని అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన అనేకులకు మేలుకరముగాను, కూడి వచ్చి ఉన్న వారికి ఆశీర్వాదకరముగాను ఉండులాగిన మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలోనైనా లేఖనానుసారముగా ఆరాధించేటువంటి ధన్యత చేరువన నిబిడలమైన మాకు దయచేయండి. తండ్రి నాయన, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన రీతిగా, మాకు బోధించబడిన రీతిగా ఆత్మీయ గీతాలు పాడుతూ లేఖన భాగాల్ని చదివి వాక్యము ద్వారా హెచ్చరించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకై ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకును వర్ధిల్లిన కొలది మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు, ప్రకటన కొరకు ఉపకార ద్రవ్యమును కానుకలు ప్రోగు చేయటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ తండ్రి నాయన, ఈ దినము మీరు మాతోనూ చేరువనని బిడలతోనూ లైవ్లో వీక్షిస్తున్న బిడలతోనూ మీ లేఖనాల ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా మాకు తెలియపరిచి, మాకు బోధించి బుద్ధిని, జ్ఞానమును, తెలివిని, వివేకమును ఆయన మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ యొక్క ఆరాధన ఆరంభము నుండి ముగింపు వరకు మీ చిత్త ప్రకారం జరిగించండి. అల్లరి, అవిధేయత, నీచ కార్యాలు, అపవాది సంబంధమైన ఏ దుష్టక్రియలకు కూడానైనా ఈ ప్రాంగణంలోనూ, ఈ సమీపంలోనూ, ఈ పరిసర ప్రాంతంలోనైనా దుష్టునికి ఏ విధమైన ప్రవేశం లేకుండా దుష్టుని అణచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దుష్టుని కార్యాలను లయపరచండి. సాతాను సంబంధమైన ప్రతి వాటినినైనా గద్దించండి, అణిచివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి ఇక్కడ పని జరుగుతున్నది నా తండ్రి. అనేకులకు మేలుకరముగా ఉండులాగున, అనేకులు రక్షణ పొందులాగున, అనేకులు నిత్య జీవము కొరకు ఎదురు చూచే నిరీక్షణ అని బిడలమైన మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పని ద్వారానైనా ఇంకనేక మంది సత్యాన్ని తెలుసుకున్నటకు, లేఖనాల ద్వారా సత్యమును గ్రహించుటకు మీ కృప చూపించండి తండ్రి. నేను ఈ సమయమందునైనా, ఈ ఆరాధనలోనైనా నీ బిడలమైన మేము బోధించబోతుండగా
మీ లేఖనానుసారమైన బోధ యందును మీ ఆత్మచేత నడిపింపులో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ కొందనాలు తండ్రి, మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచండి, మీ ప్రసన్నతను మా మధ్య కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డకు మీ సమృద్ధిని దయచేయండి, సర్వ సమృద్ధిలో నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మీ ఆరాధననైనా మీ నామానికి మహిమకరముగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. నలభై 49వ గీతం. 49వ గీతం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పొటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై.
తన ఆలయములో నా మొర వినెను. తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా. దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా గీతం 338వ గీతం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమున నడుపుచుండెను. సత్యమైన మార్గమున నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి
శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను పాల వంటిది చుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది పాల వంటిది చుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది మేలిమి బంగారు కన్నా నిన్నైనది మేలిమి బంగారు కన్నా రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను పాట. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మరి తోటలు నరుమొక్కలు నాటించాడు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మరి తోటలు నరుమొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మరి తోటలు నరమొక్కలు నాటించాడు కలువరి కొండలు పుట్టి పారిన కరుణానిధి కలుషమైన చీడపీడ కడిగిన ప్రేమానిధి కలువరి కొండలు పుట్టి పారిన కరుణానిధి కలుషమైన చీడపీడ కడిగిన ప్రేమానిధి అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు అనుకూల సమయమిది పూయు పరమ పూతలు అనుకూల సమయమిది పూయు పరమ పూతలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి
మంచి వ్యవసాయకుడు, మై తోటలు నరమొక్కలు నాటించాడు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవనిధులు. నిజముగా నీవు నీ సొత్తువు కావు, నిజముగా నీవు నీ సొత్తువు కావు. యజమాని వస్తాడు, ఏమి ఫలములిస్తావు? యజమాని వస్తాడు, ఏమి ఫలములిస్తావు? కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలు నరమొక్కలు నాటించాడు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చొక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చొక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలు నరమొక్కలు నాటించాడు. ముద్దుగా పెంచాడు, ముద్దుగా ఉండకు, మొదమెంతో ఉంచాడు, మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు, ముద్దుగా ఉండకు, మొదమెంతో ఉంచాడు, మోడు బారిపోకు. ముండ్ల పదలలో కృంగి మెత్తబడి పోకు, ముండ్ల పదలలో కృంగి మెత్తబడి పోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. రెండు 402 మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు
ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువు నా విమోచన క్రయదానమును చెల్లించెను ప్రభువు నా పాపమంతయు సిలువలో పరిహరించెను పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను తిరువాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను ఎప్పుడు చేరెదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం 401 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా
నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆకువాడక ఆత్మ ఫలమును ఆనందముతో ఫలించను. ఆకువాడక ఆత్మ ఫలమును ఆనందముతో ఫలించను. జీవ జలముల ఓటైనా, జీవ జలముల ఓటైనా నీయోరన నన్ను నాటితివా, నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఆత్మీయ గీతాలు పాడాలనుకున్నప్పుడు ముందురా ఓకే. ఫస్ట్ వస్తే ఛాన్స్, లాస్ట్ వస్తే ఛాన్స్ మిస్ అవుతుంది. సమయం అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఒకటి పాటలు పాడేవాడిని, నేను 2 పాడాను. వాళ్ళు 2 పాడే పాటలు 3 పాడారు మరి కదా. సమయాన్ని మరి మీరు ఉపయోగించుకోవాలి. మీరేముంది నాకు అడిగి లేదు మమ్మీ అని ఇంటికి పోయి మీరు కోరుకుంటూ ఉంటారు చెరువుకి.
మరి అప్పుడు నన్ను నిందించాల్సింది ఎవరి మీద నిందలు వేసుకోరులే. ఎవరి మీద వేసుకుంటారు నిందలు? అక్కడ మీద నెడతామే కదా ఎవడి పోయినా కానీ. నేను కూడా అట్టనే ఉంటాను ఒక సమయంలో. కాబట్టి అది గమనించు. 5 మనకి ఎక్కువ, 4 మామూలు, 5 అనేది ఎక్కువ. ఇంకా 6 అంటే ఇక్కడ వాక్యమే ఉండదు కదా. మంచిది. దేవుని వాక్య పఠన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 89వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని నుండి ఎనభై 89వ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి కొన్ని వచనాలను మనము నేటి పాఠ్య భాగంగా మనం చదువుకొని తర్వాత ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలోనికి మనము కొనసాగుదాం. ఇంకా మన మధ్యలోకి రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? నాగలక్ష్మి, ప్రమేల, ఇద్దరైనా 3 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఓకే, మంచిది. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే. దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోనులు నీ నామమును బట్టి
ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నెరుగును ప్రజల ధ్వనులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడి ఉన్నారు. వారి బలమునకు అత్యయాస్పదము నీవే. నీ దయచేతను మా కొమ్ము హెచ్చరించబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయము చేయుచున్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 20 తారీఖు అంత 20 ప్రార్థన చేసి. కృప కలిగిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టినైనా మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధన, ఆత్మీయ గీతాలు పాడట ద్వారా, కీర్తనలను ఆలాపించుట ద్వారా, పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగాలను చదువుట ద్వారా తండ్రి మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అయినా ఈ ఉదయకాలం మందు సంఘముగా కూడి మీ నామాన్ని మేము స్తుతిస్తుండగా, మా స్తుతులకు యోగ్యుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టినైనా మీ పొందనాలు. అనేకులకు లేని ధన్యతనైనా మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా మీ బిడలమైన మమ్మల్ని రక్షణలోకి నడిపించి రక్షణార్థమైన జీవితాలు జీవించుటకు మీ కృపను చూపిస్తున్నారు. అనేక విషయాల్లో మేము తప్పిపోతున్నప్పటికీనైనా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి. సంఘ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారమును బోధించుచున్న మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును బలమును చేకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేఖనాధారమైన బోధ యందును, లేఖనాధారమైన విశ్వాసమందును మేమందరము నిలిచి ఉండి మీరు అక్కడ కొరకు ఎదురు చూచే నిరీక్షణ మీ బిడలమైన మాకు దయచేయండి. వాక్యమును బోధిస్తుండగా, వినబోతుండగా, గ్రహించబోతుండగా తండ్రి ఈ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని బ్రతిమాలుకుంటూ మీ బిడల యొక్క ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా వారికి నింపి ఈ కృపలో బలపరచుమని బ్రతిమాలుకుంటూ ఆయా పరిశుద్ధతతోనూ, యథార్థతతోనూ, సత్యముతోనూ, నీతితోనూ, భయముతో, భక్తితో, వడకుతో మేము మిమ్మల్ని స్తుతించులాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ అల్లరికి, అవిధేయతకు, నీచ కార్యాలకు తావు లేకుండా మీ కృపలో నడిపించండి. మీ మాటలు వినుటకు సహాయం చేయండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలను యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమునకు చేరువచ్చిన మనకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున 38వ వార్డులో ఉన్న క్రీస్తు సంఘం వారి ద్వారా చేరువచ్చిన మీ అందరికీ శుభాభివందనాలను తెలియచేస్తూ ఉన్నా. ఈ దినము మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని లేఖన భాగాలను మన మధ్యలో ఉన్న సహోదరులు మొదటిగా కొద్ది సమయాన్ని మాట్లాడతారు. కరెక్ట్గా ఆయనకి ఇప్పుడు సమయము 10 నిమిషాలకు 11 గంటలకు ఇస్తే
11:30కి ముగించడానికి ప్రయత్నం చేయమని మరి మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము వర్ష ప్రభావం వచ్చేటట్టుగా మరలా మసక పడింది కాబట్టి గమనించి 11:35 అట్లా ఆ సమయానికల్లా ముగించడానికి ప్రయత్నం చేయి. తర్వాత నేను 10 నిమిషాలు కంక్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చూసుకొని క్రమంలోనికి సాగిపోదాం. నూట 92వ పేజీ. అందరి బైబిల్ మీరు వేరు ఉంటారు. మీరు పేజీ చెబితే వాడు 92 తీసి ఇకలే 92 అందరికి ఉండరు అట్లా పేజీలు మారుతాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకొని క్రమంలోనికి సాగిపోదాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించారు. అంశం ఏంటంటే స్త్రీలని ఎక్కువ శాతం ఎవరు పిలుస్తారండి? పెద్దవాళ్ళైతే ఉదాహరణకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో పట్టుబడిన పాపపు స్త్రీ తీసుకొచ్చి అక్కడ నిలబెడితే ఏమని సంబోధించాడు యేసుక్రీస్తు? పరిశుద్ధ గ్రంథం స్త్రీల గురించి మనకి ఏం నేర్పుతుందంటే పవిత్రతను నేర్పుతుంది. ఉదాహరణకి వంశావళిలో చూస్తే ఎవరున్నారండి? అందరు ఎవరో చెప్పండి అసలు చూద్దాం. వంశావళిలో 4 పేర్లు మాత్రమే వస్తాయి. యేసుక్రీస్తు వంశావళి తీయింపుగా మొట్టమొదటిగా తామారు వస్తుంది. తామారు ఏం చేసింది? తర్వాత రాహాబు వేశ్య కదండి. రూతు వేరే అన్య స్త్రీ, బసేబా, 4 పేర్లు వస్తాయి. తామారు ఏంటి? యోధాకి పెళ్లి చేసే యోధా తన కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత 2 కొడుకులు చనిపోతే 3వ కొడుకు చిన్నవాడైనప్పుడు మళ్ళీ అతడు పెద్ద అయిన దాకా నువ్వు నీ ఇంటికి పోయి ఉండు, పెద్ద అయిన తర్వాత నేను చేస్తానంటే ఆమె ఏం చేసిందంటే అతను మామ మర్చిపోయాడని చెప్పి వేసుకొని సమృద్ధి అంటే సంతాన వృద్ధిని కలుగు చేసుకోవడానికి అప్పుడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా, ఎందుకంటే సంతానం అభివృద్ధి పొందాలి. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన నమూనాలను తీసుకుంది, గుర్తుల్ని, గొర్రె పిల్లని, దారాన్ని, ఉంగరాన్ని, దుడ్డుకర్రను తీసుకొని తర్వాత ఆయనకు వినబడింది అన్నమాట. తామారు వ్యభిచారం చేసింది, గర్భవతి అయింది, ఆమె చంపాలి, అది ఇది రాళ్ళబెట్టి కొట్టాలని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఆమె తీసుకొచ్చిన తర్వాత ఈ గుర్తులు ఎవరియో చెప్పి నన్ను శిక్షించండి అని. అలా సంతానంలో ఎవరి పేర్లు ఉన్నాయండి? ఒడిదుడుకులు ఉన్న వారి పేర్లే ఉన్నాయి. బస్సులు ఎవరి పేరయ్యా అండి? బస్సేబ ఎవరు భార్య? వసంతకాలంలో రాజుల గ్రంథం చూస్తే 11వ అధ్యాయం మొదటి రాజులు మొదటి 2 సమయాలు కురియా భార్య. ఎవరు భార్య అండి? మరండి పెళ్ళైన ఆవిడ. ఈ రోజుల్లో
పెళ్ళి అయ్యి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎన్నిక చేస్తారండి? చేస్తారా? అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? శరీర కార్యాలని చూడట్లేదు. ఈ నలుగురు వంశావళిలో ఉన్నవారు ఎవరో అపశృతులు కలిగిన వారు. రాహాబు వేశ్య, తామారు ఏం చేసింది? గర్భాన్ని తెచ్చుకుంది మామ ద్వారా. అంటే ఆ అజ్ఞాన కాలం కాబట్టి అది సరిపోయింది. కానీ ఈ రోజుల్లో అయితే సరిపోదు. ఇలా నలుగురు వంశావళిలో ఉన్న నలుగురు స్త్రీలు కూడా ఎలా ఉన్నారు? శరీర రీతిగా అయితే బాగలేదు, ఆత్మరీతిగా అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు అనమాట. అందుకని వంశావళిలో ఏం చేసింది? వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. మరి దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడా? శరీరాన్ని చూస్తున్నాడా? నా కుమారుడా, సామెతలు 23:26 ఏమని అడుగుతాడండి? నీ హృదయాన్ని, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. మరి దావీదు తప్పు చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడా లేదండి? తప్పునంతటిని ఒప్పుకున్నాడో. ఎవడైతే తన అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకుంటాడో వాడు ఏం చేస్తాడండి? వర్ధిల్లుతాడు. ఈ తప్పు చేసిన వాళ్ళు మగ్ధలేని మరి ఎవరు అసలు? ఏమండి? మరి మొట్టమొదట ఎవరికి కనపడ్డాడు? ఆమెకే కనపడ్డాడు. హృదయాన్ని చూస్తాడు దేవుడు ప్రియులు, నరుని వేషాన్ని చూడండి. అందుకని బైబిల్ స్త్రీలను ఏమని పిలిచిందంటే అమ్మ అని పిలిచింది. ఎంత పవిత్రమైన. అందుకనే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వృద్ధుని గద్దింపక. అసలు వృద్ధుని ఈ రోజుల్లో ప్రేమించే స్థాయి యవనస్తులకు ఉందా? ఏమండి? ఉందా? అయ్యో ఒక ముద్ద తిని ఎక్కడ పడి ఉండమంటారండి? బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు ప్రియులారా. లోకం అలా చెప్పొచ్చేమో కదా. ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటండి? నీ తల్లిదండ్రులను సన్మానించంటే ఓ వేదిక ఎక్కించి మంచి బట్టలు తీసుకొచ్చి, పట్టు బట్టలు తీసుకొచ్చి, ఓ శాలువా కప్పి, పూలదండలు వేయడం అండి. ఒక తండ్రికి ఒక్కడే కొడుకంట. తనకున్న మొత్తాన్ని అమ్మేసి అతను మంచి చదువు చదివించి ఇతర దేశాలకు పంపిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అడిగాడంట. అయ్యా, నేను చనిపోయినప్పుడు ఏడుస్తావా అని. అతను అన్నాడంట, నేను ఎట్టి పరిస్థితుల్లో ఏడవన్నా, అది ఎవరో చేసే పని. చనిపోయినప్పుడు ఏడవడం, బ్రతికుండగా నిన్ను ఏడ్పించను అన్నాడంట. ఏమండి? కానీ ఇప్పుడు కుమారులు ఏం చేస్తున్నారు? బ్రతికుండగానే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మరి పరలోక తండ్రిని కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ఏడిపించాడండి? ఏడిపించాడా? ఏ ఆజ్ఞనిస్తే ఆజ్ఞని ఏం చేశాడు? శిరసా వహించి, ఇదిగో సమస్తమును సమాప్తం చేసి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అందుకని ఆయన చరిత్ర పుటల్లో నిలిచి దేవుడుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇంకా తరతరములు, ఎన్ని తరాలైన యుగాలైన ఆయన మాత్రమే దేవుడు. అందుకని అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను అంటే ముసలి వాళ్ళని ఏమని పిలవాలంట? పిలుస్తున్నారా? ఈ వృద్ధుని, వృద్ధ స్త్రీలని, వృద్ధ పురుషుల్ని గౌరవించే స్థాయి ఉందా? ఉందండి. యేసు ఎన్ని తరాల వరకు పిల్లల్ని ఎత్తుకున్నాడు? 3 తరాల పిల్లల్ని ఎత్తుకున్నాడు. ఎంత సంరక్షణ చేస్తే ఆ ముసలాయనకి ఆయన నిలిచి ఉండగలిగాడండి? ఇప్పుడు ఈ రోజుల్లో ముసలాళ్ళు ఉంటున్నారు అసలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయేలాగా. రిటైర్డ్ అయ్యాడు అనుకో, ఒకవేళ ఉద్యోగం ఉండి, ఆ ఆస్తి కోసం కొట్టుకునే వాళ్ళే ఎక్కువయ్యారు. ఆయనని ప్రశాంతంగా బ్రతకనిచ్చేవాళ్ళు. పంపకాలు వేసుకోవడానికి ముందుగా ఎప్పుడు వస్తుందా రిటైర్మెంట్ పారితోషికం, దాన్ని ఎప్పుడు పంచుకుందాం అనే స్థాయిలోనే ఉంది. కానీ లోకం అలా ఉందేమో, కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదండి. అందుకని మొదటిగా చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చూద్దాం.
28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఎవరండి 12 మంది శిష్యులకు సువార్తను ప్రకటిస్తూ మీరు నశించిన ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికి వెళ్ళండి కానీ ఇతరుల దగ్గరికి వెళ్ళవద్దని చెప్పారు. కానీ ఇక్కడ అన్య స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. నా కూతురికి బాగాలేదయ్యా అని చెప్తే అసలు ఆయన ఏమంటున్నాడు? 24వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారన్న నశించిన గొర్రెల యొద్దకు మరి ఎవరి యొద్దకు నేను వెళ్ళనని అన్నా కూడా ఆమె ఏం చేసింది? మళ్ళీ మొక్కింది. యజమానుడి బల్ల కింద రొట్టె ముక్కలు కుక్క పిల్ల లాంటి దాన్ని తాను ఏం చేసుకుందండి? తగ్గించుకుంది. అప్పుడు వెంటనే ఆయన ఏమయ్యాడు? ఆయన కూడా తగ్గించిపడ్డాడు. నేను అసలు ఇశ్రాయేలు దగ్గరికి వెళతాను, ఇంకెవరికి నేను రక్షణ చెప్పను అన్న ఆయన. ఇతరులు కూడా రక్షణ చెప్పి ఇంక వెంటనే ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. మనం వేరే వాళ్ళని, మన శత్రువులను అమ్మని పిలుస్తామండి? పిలుస్తామా? బైబిల్ ఏం నేర్పుతుంది మనకి? నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం చేయాలా? ఆహారాన్ని పెట్టాలి. దాహం కొని ఉంటే నీళ్ళని ఇవ్వాలి. ఒక చెంప చూపిస్తే రెండో చెంప మీద కొట్టమన్నారని ఇప్పుడు కొడతాను చూడండి అంటున్నారు. పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కప్తులుగా ఉండాలి, యుక్తి కలిగి జీవించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనము మొదటి తిమోతికి 5:1-2 వచనాలు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో స్త్రీలను అందరినీ ఏమని సంబోధిస్తుందండి? అమ్మా అని పవిత్రతతోటి సంపూర్ణంగా పిలవాలంట. మళ్ళీ లోపల ఒకటి బయటికి ఒకటి మాత్రం కాదు, పరిపూర్ణంగా పిలవాలి. కానీ కొంతమంది లోపల ఒకటి ఉంటుంది, బయటికేమో మరి ఒకటి ఉంటుంది. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసులాగా. అలా ఉంటే ఏం చేస్తాడు? మనల్ని దేవుడు ఏం చేస్తాడు? త్రాసులో పెట్టి చూస్తాడు. ఎటు తేల్తాం? ఆయన వైపు తేల్తామా? ఇంకొక ఆయన వైపు తేల్తామా? కాబట్టి అందుకని స్త్రీలను గౌరవ వచనంతో ఏమని పిలవాలండి? అమ్మా అని పిలవాలి. ఇంకొక వచనం చూస్తే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చూస్తే ఇక్కడ వాళ్ళ అమ్మగారే ఉంటారు ఇక్కడ కదండి. 23:35 23:35 ఏమవుతుందండి? ప్రజలు నిలువబడి చూచుండి అధికారులు ఇతరులను రక్షించను కానీ వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అని అయిన ఎడల తను తాను రక్షించుకున్నాడని ఆయన ఏం చేశారండి? అపహసించారు. అపహసించడం అంటే గేలి చేశారు. గేలి చేసిన ఆయన ఏమన్నాడండి? ఏమన్నా అన్నాడా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. క్షమించమనడం అనేది కరుణ చూపటమా, లేకపోతే ప్రేమించడమా, లేకపోతే శిక్షించడం అండి? ప్రేమించడమే. ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? ఏమండి? క్షమిస్తుంది. మరి ఆ ప్రేమే అందరి ఎడల పరిపూర్ణత కలిగి ఆడవారిని ఏమని పిలుస్తుంది? అమ్మ అని పిలుస్తుంది. ఇప్పుడు మనల్ని ఎవరైనా గేలి చేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే కోప్పడతాం లేదా? యేసుక్రీస్తుని గుద్దారు, నేను గుద్దింది ఎవరో చెప్పమన్నారు. మొహం మీద ఉమ్మేశారు, నీ ముఖం మీద ఉమ్మేసింది ఎవరో చెప్పమన్నారు. ఇంకా దయ్యాలు పట్టినోడా, అదే ఇది రకరకాల పేర్లు దేవదోషణ చేశాడు, నరహంతకుడు, వంచకుడు, ఎన్నో మాటలు అన్నారు ఆయన. ఆయన కూడా ఆయన ఏం చేశాడంటే అన్నింటినీ క్షమించాడు అన్నమాట. ఎలాంటి క్షమాపణ గుణం కలిగి ఉంటేనే మనం స్త్రీలను ఏమని పిలవగలుగుతాం? అమ్మ అని పిలవగలుగుతాం. లేకపోతే పిలిచే స్థాయిలో మనము ఉంటామండి? ఉండలేము. ఎందుకంటే
మన హృదయం దేవునికి దగ్గరకే ఉండాలి కానీ దూరంగా ఉండకూడదు. ఏ దేవుడును ఇశ్రాయేలీలకు సమీపంగా ఉన్నట్టు ఈ లోకంలో లేదని ఎక్కడ ఉంటుందండి? ధర్మశాస్త్రం అంతట్లో సమీపంగా ఉన్న దేవుడు. కానీ ఏం చేశారు వాళ్ళు? సమీపంగా ఉన్న దేవుడిని ఏం చేశారు? దూరంగా పెట్టేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వరకు చూస్తే, ఆయన జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి, అప్పుడొకడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చొప్పు చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. దేవుని చిత్తం ఏంటండి అసలు? ఒకసారి చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి. అదే రోమా 10:17లో వినుట వలన విశ్వాసం, క్రీస్తుకు వచ్చిన మాట వలన. అందుకనే ఆయన ప్రియుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రియత్వాన్ని మనం ఏం చేసుకోవాలి? హత్తుకోవాలి. దూరం చేసుకుంటే ఏమైందండి? జమీందారు దగ్గర దాసుడు ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలా, మర్యాదగా ఉండాలా, వినయంగా ఉండాలా, విధేయతగా ఉండాలి. గర్వంగా ఉంటే జమీందారు ఏం చేస్తాడు? దాసుడిని పనిలో నుంచి. ఇప్పుడు మనం దాసులమా జమీందారులమా? కాబట్టి ఎవరయ్యా నా తల్లి ఎవరో నా తండ్రి ఎవరో సొంత తల్లిని అనగలుగుతారు అసలు ఈ రోజుల్లో ఎవరన్నా? ఏమండి, యేసుక్రీస్తు తల్లి మరియమ్మ వచ్చి నేను పిలుస్తుందంటే ఆయన ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా సహోదరి ఎవరు, నా చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు తల్లి, అమ్మ, సహోదరి, సోదరుడు. ఎలాంటి మంచి మనసు అండి ఇది? ఈ మనసుకు మనం ఏం చేసుకోవాలి? కోరుకోవాలంటే ఏం చేసుకోవాలి? మనం మనసులోకి తెచ్చుకోవాలి. ఉదాహరణకు కోరుకున్న వస్తువులన్నిటిని ఎక్కడికి తెచ్చుకుంటామండి? వస్తువులు ఎక్కడికి తెచ్చుకుంటాం? మనం కొనుక్కున్న వస్తువులు ఎక్కడ తెచ్చుకుంటాం? అలాగే యేసుక్రీస్తుని కోరుకునే మనసు కూడా ఎక్కడ తెచ్చుకోవాలి? ఈ హృదయంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు ప్రతి స్త్రీని గౌరవప్రదంగా, బస్సుల్లో మాత్రం స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనియండి, వారిని గౌరవించండి అంటారు. ఏ పత్రిక తీసినా, ఏ మరి ఛానల్ తీసినా, ఏ యూట్యూబ్ తీసినా అత్యాచారాలు కదండి. చిన్న పిల్లలు మొదలుకొని 60 ఏళ్ల వరకు ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది? చెప్పుకోవడానికే మనకు విచారకరంగా ఉంది. ఒకవేళ దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి పరిపూర్ణమైన ప్రేమతో స్త్రీలను గౌరవిస్తే ఏ యవ్వనస్తుడైన స్త్రీని అవమానపరుస్తాడండి? అలాంటి గౌరవం ఉన్నది కాబట్టి యేసేపు ఏం చేశాడండి? ఆ అమ్మాని పిలిచాడా, ఏమని పిలిచాడు? ఇదంతటిని నాకు అప్పగించాడంటే ఇంకప్పుడు అప్పగించాడంటే దాని మీద పెత్తనం ఎవరిది? తండ్రి. ఎవరు అప్పగిస్తాడు? నిన్ను తప్ప అన్నాడు. ఏమన్నాడండి? నిన్ను తప్ప నాకు ఈ మొత్తాన్ని. అలాంటి పరిపూర్ణమైన ప్రేమ యేసేపులో ఉంది కాబట్టి స్త్రీ శోధన వచ్చినా కూడా ఆమెను అమ్మగా గౌరవించి తన స్థాయిని పెంచి దేవునికి మహిమను ఎక్కువగా ఇచ్చాడు. ఈ రోజుల్లో యవనస్తులు అలా ఉన్నారండి? ముందుగానే డేటింగు ఏంటేంటో వాళ్ళ మాటల్లో మనకు అర్థమే. ఇలాంటి పరిపూర్ణమైన ప్రేమను చవి చూస్తే మనము స్త్రీల ఎడల అగౌరవ భావం లేకుండా గౌరవ భావంతో చెల్లి, అక్క, అమ్మ అని పిలుస్తాం. ఎవరిని అమర్యాదగా తోలనాడం అన్నమాట. ఎందుకంటే అందుకు ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తే. ఎందుకంటే సమరయ స్త్రీని ఏమన్నాడు? అమ్మ అన్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీని ఏమన్నాడు?
అమ్మ అన్నాడు. మగ్దలేని మరియని ఏమన్నాడు? ఎందుకు ఎత్తుకుతున్నావమ్మా నువ్వు అని అడుగుతాడు యోహాను సువార్త. అయ్యా ఎవరన్నా తీసుకెళ్ళారేమో నా బోధకుడిని అని అనగలను. అప్పుడు మరియా అని పిలవగలను. అప్పుడు అర్థం చేసుకుని రబ్బూని అని. ఇలాంటివన్నీ మనము ఔపాసన పట్టుకోవాలి. అది మొదలుగా ఎక్కడి నుంచి రావాలంటే స్త్రీల మీద గౌరవం కుటుంబంలో నుంచే రావాలి. తల్లిదండ్రులు ఎవరో యేసు యొక్క శిక్షలోను బోధలోను పిల్లల్ని పెంచితే మరి స్త్రీ అని వేరుగా లేదు, పురుషుడని వేరుగా లేదు, మీరిద్దరూ సమానమే అని చెప్పి కుటుంబం నుంచే వారికి మంచి విలువల్ని బోధించారు. అప్పుడు అక్కడి నుంచే మొదలు పెడతాం. ఏమండి, మనం ఏం చేస్తాం? మన అబ్బాయినేమో కుర్చీ మీద కూర్చోబెట్టి అమ్మాయి చేత అన్ని పనులు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది? నేను ఎక్కువ, ఆవిడేమో అన్ని పనులు వాడి చేత కూడా ఏం చేయాలా? చేయించాలి. అందుకు ఉదాహరణ మా అబ్బాయి. నేను అమ్మాయిని, అక్కేమో అబ్బాయి అంటాడు. ఇక్కడ ఏ భేషజాలు ఇవ్వండి, మనమందరం క్రీస్తులో సమానమే. కాకపోతే దేవుడు పురుషులుగాను స్త్రీలుగాను పుట్టించాడు, అంతవరకే. ఆ పుట్టించింది కూడా ఎవరో? మరి మనలో ఏ ఆధిక్యత లేదే మరి కదా. అది నేర్చుకోండి. మనం క్రీస్తు సంఘంలో ఉన్నాము, క్రీస్తు బోధ వింటున్నాము, క్రీస్తుకు అంటు కట్టబడ్డాము, ఆయన హత్తుకుంటున్నామని చెప్పి ఆయన ఎలాగైతే స్త్రీలను గౌరవించాడో మనము కూడా అలాగుననే గౌరవించాలి. అప్పుడు అపవాది వస్తాడండి సంఘంలోకి. వస్తాడా? కుటుంబంలోకి వస్తాడా? ఇంకా ఎక్కడికి రాకపోతే ఇవన్నీ చదవాల్సిన పని మనకు ఉంటుందండి. ఎట్టి పరిస్థితులు అంటే ఇవన్నీ చదవగలుగుతున్నామంటే ముందు కుటుంబంలో నుంచే ప్రభు యొక్క శిక్షలను బోధలను పిల్లలను పెంచట్లేదు. అందుకు కారణం ఎవరండి? తల్లిదండ్రులే. యేసుక్రీస్తు మాత్రం. కాబట్టి నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు? అసలు ఎవరన్నా నా తల్లి కాదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని ఈ రోజుల్లో? అసలు ఎంత బాహాటంగా చెప్తున్నాడు ఆయన ప్రేమనని ఒక్కసారి ఆలోచించే. కాబట్టి అలాగునని పిలిచినట్లయితే ఆ ప్రేమ పరిపూర్ణ. ఉదాహరణకి కోపంతో ఉంటే నిన్నెవరన్నా పలకరిస్తాడా అండి? నవ్వుతూ ఉంటే పోనీ ఏమైంది, ఒక చిరునవ్వు నవ్వితే ఏమైందండి? కొంతమంది ఎప్పుడు ఎలా ఉంటారు? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. ఎట్లా ఉంటారండి? అది లేదు, ఈ మనసు వేరు. మనసు చూస్తాడు దేవుడు. కాబట్టి అమ్మా అని పిలవాలి, అక్క అని పిలవాలి, లేకపోతే చెల్లి అని పిలవాలి, లేకపోతే వృద్ధ పురుషులైతే నాన్న అని, తండ్రి అంటే నాన్నే కదండి. అలా పిలుస్తున్నారు. అసలు ఈ రోజుల్లో అసలు క్రీస్తు సంఘాలకు తీర్పు ఎక్కడుంది అనే సంగతిని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి పేతురు పత్రికలోకి రండి ప్రియులారా. ఇవన్నీ మనకు ఆపాదించుకోకపోతే, మనకు అనుసంధానం చేసుకోకపోతే, మనకి వంట పట్టించుకోకపోతే, మనం అనుభవ జ్ఞానంన్నిటిని మనము రుచి చూడకపోతే, ఉదాహరణకి వంటకం చేసుకున్నామండి, దాన్ని తింటే దాంట్లో ఏది తక్కువైందో తెలుస్తుంది. సంభాళ్ళలో ఉంటే సమం ఉందని తెలుస్తుంది, ఉప్పు అయితే ఉప్పు అని తెలుస్తుంది. మరి నువ్వు ఎవరిని రుచి చూడాలి? ఇప్పుడు క్రీస్తుని రుచి చూడాలి. క్రీస్తుని రుచి చూడాలంటే ఆయన ఏం చేశాడో, ఆయన పద్ధతులు ఏంటో, ఆ గుణగణాలు ఏంటో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన చూపిస్తున్న ప్రేమ ఏంటో, ఆయన కరుణిస్తున్న కనికరం ఏంటో, అవన్నిటిని మనం ఏం చేసుకోవాలా? మనకు అనుభవించుకోవాలి, మనకు అన్వయించుకోవాలి. ఆ రుచిని మనం ఉదాహరణకి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరమును ఎవరನ್ನು ధరించుకున్నాం? మరి ధరించుకున్నామంటే ఆయన లక్షణాలు వద్దా మనకి? ఏమండి వద్దా? ఇంట్లోకి వచ్చామంటే ఇంట్లో అందరూ మన మాట వినాలా? ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోవాలా? ఏమండి ఉదాహరణకి సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అంటే వధువే కదండి, స్త్రీ. వరుడేమో క్రీస్తు. అధికారం ఎవరిది? మరి ఇప్పుడు అధికారం ఎవరు చేస్తున్నారు ఇళ్లలో?
ప్రశ్న. ఇప్పుడు అవమానం పడుతుందా, అవమానం పడట్లేదా? ఏమండి, ఇక్కడేమో అంత యేసు నా సొంతం అని చెప్తాం. ఆ సొంతం ఆయన ఏం చెప్పాడో ఆ సొంతాన్ని మాత్రం మాకు అక్కర్లే. ఇక్కడ రండి, ఇప్పుడు చెప్తా, అది కూడా మళ్ళీ చెప్తా. ఇలాంటి లక్షణాలు లేకపోతే అమ్మ, చెల్లి, గౌరవం, అక్క, నాయన, తండ్రి, అన్నయ్య, తమ్ముడు అని పిలవకపోతే, క్రీస్తు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటే ఇంకేముంటుందో చూడండి ప్రియులారా. 4వ అధ్యాయం 17వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక. తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? తీర్పు ఎవరికుందంటండి? ఎవరికుంది? క్రీస్తు ఇంటి వారికి ఉందంట. క్రీస్తు ఇంటోళ్ళు ఎవరో? క్రీస్తు సంఘస్థులమైన మనమే. వేరే వాళ్ళకి తీర్పు లేదండోయ్. వాళ్ళకి సరాసరి ఇంకేంటి, తెరవడమే, వెళ్ళిపోవడమే. వాళ్ళు ఇంకక్కడ ఆగడం అనేది. ఇవన్నీ చేయకపోతే స్త్రీల ఎడల, పురుషుల ఎడల, యవనస్తుల ఎడల, మరి తల్లిదండ్రుల ఎడల, వృద్ధుల ఎడల, వృద్ధ స్త్రీల ఎడల, విధవరాల ఎడల, మరి తల్లిదండ్రులు లేని వారి ఎడల మనం ప్రేమ చూపించకపోతే ఎక్కడి నుంచి వచ్చిందండి తీర్పు? మన దగ్గర నుంచే, మన ఇంటి దగ్గర నుంచి వచ్చిందంట. తీర్పు తీర్చడానికి కారణం అవుతుంది ఎవరో? మనమే. తీర్పు తీర్చకుండా కారణం కాకుండా ఉండాలంటే నీ సహోదరుని, నీ తోటి వారిని, నీ అక్కల్ని, చెల్లెల్ని, నీ సహోదరుల్ని ఏమని పిలవాలి మనం? అమ్మ, మర్యాదగా తండ్రి, అన్నయ్య, అక్క, తమ్ముడు అని పిలవాలి. పిలుస్తున్నారా? పిలవాలి. అలా పిలవకపోతే తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి నుంచి, మన నుంచే వస్తుంది. మనమే తీర్పుకు అవకాశం ఇస్తే ఇంకా చూడు, మరి నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుస్తాడు? మనమే సభలోకి పోలేకపోతే సభ అవతలు ఉండవాడికి సభలోకి ఎలా వస్తాడు? బడిలోకి పోయిన ఆయన పాఠం నేర్చుకోకపోతే బయట ఉన్న ఆయన ఎక్కడ నేర్చుకుంటాడు? ఇప్పుడు బడిలో ఎవరున్నాం మనం? ఎవరు బడిలో ఉన్నాం? క్రీస్తు బడిలో ఉన్నాం. సంఘం అనే బడిలో ఉన్నాం. సంఘానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందరి ఎడల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. లోక మర్యాద కాదు. మళ్ళీ లోక మర్యాద ఏం చేస్తుంది? అప్పుడప్పుడు మర్యాద చేస్తుంది. తర్వాత నువ్వెవరో నేనెవరో తెలియదు. కానీ ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకున్న మనం ఆయన నమ్మకస్తుడు కనుక మనము కూడా ఎలా ఉండాలి? నమ్మకంగానే. ఈ నమ్మకం ఎక్కడ వరకు ఉండాలి? ఆయనతో చేరేంత వరకు. కాబట్టి ప్రియాదేవుని సంఘమా, మరి ఇప్పుడు సంఘం అన్న మనము ఎలా ఉండాలంటే, మనల్ని ఎలా పిలుస్తాడు? మంచిగుంటే దేవుడు ఏం పిలుస్తాడండి? పరమగీతాల్లో సొలొమోను మరి వారిద్దరి చరిత్ర, నా ప్రాణేశ్వరి, నా సహోదరి అంటాడు. నా సహోదరుడా అని పిలుస్తాడు. అసలు భార్యాభర్తలు ఇద్దరు ప్రేమతో మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అసలు ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళదే. ప్రేమతోనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఇక ఆ ప్రేమకు మించింది ఏది లేదు. ఆ ప్రేమే అందరి ఎడల మర్యాద భావం కలిగి అందరిని గౌరవించే స్థాయిలో ఉండాలి. అదే క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమవుతాం? ప్రేమ లేనివాడు దేవుని రాజ్యమునకు వారసుడు అవుతాడండి? అవ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అయిన క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉండటం చూసి ఏమని పిలిచాడండి? అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పిన తరువాత ఆ శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిన గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట
చేర్చుకోండి. అసలు ఈయనెవరో ప్రేమించిన శిష్యుడు అంటే యోహానుకు అప్పచెబుతున్నాడు యేసుక్రీస్తు. ఎవరిని? ఎందుకు? అసలు ఈ పాయింట్ తెలియాలి ముందు. ఎందుకు అప్పగిస్తున్నాడు? ఏమండి, ఇంకా కొద్దిసేపు ఉంటే ఏమైపోతాడు ఆయన? చనిపోతాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎందుకంటే నీ తల్లిదండ్రులని సన్మానించాలనే మాట ఆజ్ఞల్లో అదొక ఆజ్ఞ అన్నమాట. 5:16లో చదవాల్సిన పని లేదు. కాబట్టి అందుకని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, దానిలో పొల్లైనా ఏదైనా తీసివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఇక్కడ పాటించాడా లేదండి? తన తల్లిని ఏం చేశాడు? ఆ బాధ్యతని ఇంకొక ఆయనకి, యోహానికి అప్పగించాడు అన్నమాట. ఇది నేర్చుకోవాలి. ఈరోజు ఇలా అప్పగిస్తున్నారు. మరి అసలు వాళ్ళే చేయడల్లా ఇంకొక వాళ్ళకి ఏడ అప్పగిస్తారండి? తల్లిదండ్రులు గౌరవించడమే వాళ్ళు నేర్చుకోలేదు, ఇంకొకళ్ళ తల్లిని ఎలా గౌరవిస్తారు కదా? అంటే దీన్ని బట్టి మనం ప్రేమ కలిగి ఉన్నట్టా లేనట్ట? అమ్మాని పిలుస్తున్నామా లేదా? అక్కని పిలుస్తున్నామా లేదా? అన్నాన్ని పిలుస్తున్నామా లేదా? తమ్ముడు అని పిలుస్తున్నామా లేదా? పిలుస్తున్నామా? మరి పిలవట్లేదు. పిలుస్తున్నాము అంటే మాత్రం కుదిరే పని ఇప్పటి నుంచైనా సరే మనం ఏం చేయాలా? ఆ గౌరవాన్ని అందరికి ఇద్దాం. నేను ఎలా, ఉదాహరణకి 7:12 చూడండి మత్తయి సువార్తలో. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. నువ్వు అవతల వాళ్ళ నుంచి ఏమి రావాలని కోరుకుంటావో అవతల వాళ్ళు కూడా నీ నుంచి ఏమి రావాలని కోరుకుంటాడు. అదే కదా? అవునా కదా? నేనే ఎక్కువగా ఉండాలనుకుంటే అవతల మనిషి కూడా ఏమనుకుంటాడు? నేను కూడా నీలాగే ఉండాలనుకుంటాడు. నువ్వు తక్కువగా ఉండాలనుకుంటే నేను కూడా ఏమనుకుంటాను? తక్కువగా ఉండాలనుకుంటాను. ఇది మాత్రం నేర్చుకోవట్లే నేటి క్రైస్తవ్యం. దయచేసి ఇది నేర్చుకోండి. నువ్వు అవతల వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అవతల వాళ్ళు కూడా నీకు అదే ఇస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టం అందరికీ ఒకటే, అందరికీ ఒకటే, ఎవరికి చుట్టం. అందుకని దేవుడి ప్రేమ అందరికి సమానంగా పంచుతాడు. ఆత్మను మాత్రం పంచుతాడండి? పంచాడు. ఆయనను ప్రేమించిన వారికి పంచుతాడు. ఇది నేర్చుకోండి. అందుకని ప్రతి వారిని అమ్మ అని పిలవడం నేర్చుకోండి, అక్క అని పిలవడం నేర్చుకోండి, తండ్రి అని పిలవడం నేర్చుకోండి, అన్న లేకపోతే తమ్ముడు అని పిలవడం నేర్చుకోండి. ఇలాంటి సంఘీభావము క్రీస్తు సంఘంలో ప్రేమతో మమేకమై ఉందంటే అందరూ చూసి ఆశ్చర్యపోరండి? ఆశ్చర్యపోతారు లేదా? ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు? ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుకుంటే లెక్కలేనన్ని అనుమానాలండి కదా? అవునా కదా? ఒక బండి మీద అన్న తమ్ముడు పోతుంటే, అన్న చెల్లెలు పోతుంటేనే రకరకాల భేషజాలు, భావాలు, అపోహలు, ఇవన్నీ తొలగిపోవాలంటే, మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఏ ప్రేమ రావాలి మనలోకి? దేవుని ప్రేమ రావాలి. ఆయన అమ్మ అని పిలిచాడే, అలాంటి ప్రేమ రావాలి. 11:30 కదా? కాబట్టి ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండకపోతే కనీసం మనల్ని మనం కూడా ప్రేమించుకోలేము. ఎప్పుడు నా మీద నాకే చికాగ్గా ఉంటుంది నన్ను నేను ప్రేమించుకోకపోతే. అవును కదా? అవును కదండి? అందుకే దేవుడు నిన్ను వలే ముందు నిన్ను ప్రేమించుకోవడం నేర్చుకో, ఆ తర్వాత ఇతరుల్ని ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించుకోవడం నువ్వు నేర్చుకోకపోతే నువ్వు ఇతరుల్ని ప్రేమించలేవు. ఇదే బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని ఆయన ప్రేమించాడు మనందరి కొరకు. ఆయన ఏం చేసుకున్నాడు? ప్రేమించేసుకున్నాడు. తనను తాను ఏం చేసుకున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి చివరికి వచ్చాము. 22 అని పెద్దది అయిపోతుంది.
మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదత స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచు కొరకై దాని కొరకు తనను తాను అంటే ప్రేమించాడా? ప్రేమించలేదా? సమర్పించుకున్నాడు. ఆయనే సమర్పించుకోవడం అంటే ఇచ్చేసుకోవడం అన్నమాట. కానీ ఇలాగ యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు ఇచ్చేసుకుంటున్నారా? వివాహం అన్ని విషయములలో చక్కగా కొటేషన్ చేసి మాత్రం అక్కడ పెట్టేస్తాడు. ఏంటండి అది? మళ్ళీ తర్వాత ఏముందండి దాని ప్రక్కన? పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలేను, వేశ్యాసంగులకు దేవుడు తీర్పు అది వెయ్యరు. మళ్ళీ అది మనం వంట జీర్ణించుకోకపోతే దాన్ని ఎలా వేస్తాం కదా? వేస్తామా? 4 అనే వచనం ఉందంటే కామా వరకు వేసేస్తారండి, పులి స్టాప్ వరకు వేయాలి కదా. మనకు నచ్చిందే వేసేసుకుంటే ఎలాగండి? అలా కుదరదు. ఆయనకు నచ్చినట్లుగా మనం, ఇది మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవ్యం. క్రీస్తు తత్వం కలిగిన వారము, క్రీస్తు యొక్క మూర్తిమంతవాన్ని మనం మనలో నిలిచిపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలా? ఆయన లక్షణాలన్నిటినీ అవగాహన చేసుకోవాలి. ఇతరుల పట్ల ఆ మారి పిలిచే స్థాయి కలిగి ఉండాలి. అందరి ఎడల మర్యాద భావంతో స్త్రీలను గౌరవించాలి. ఇప్పుడు ఎఫెసీ 5:1 చదువుకొని ముగించుకోండి. స్త్రీలారా, ఈ పత్రికలన్నీ ఎందుకు రాశారో తెలుసా అండి? వాళ్ళు వెనక్కి తిరిగిపోతా ఉంటే మీరు అలా వెనక్కి తిరగద్దమ్మా అని మళ్ళీ పత్రికలు రాసి వాళ్ళని ఏం చేశాడు? సరి చేశాడు అన్నమాట. ఇప్పుడైతే మెసేజ్లు పెట్టో ఎట్టెట్టో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి కదా, చాటింగ్లని. ఆ చాటింగ్ బదులు చాకు బదులు చీ పెడితే పోతుంది. ఏమవుతుందంటే అప్పుడు చాటింగ్ పోయి చీటింగ్ అయింది. చీటింగ్ చేసినోడు ఎవడో దేవుని రాజ్యంలోకి చేరడు. అంటే మోసం ఇంగ్లీష్లో. కాబట్టి వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవలను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెండండి పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించండి. ఇది నేర్చుకోండి. క్రీస్తు సంఘంలో ఉన్న మనము అందరి ఎడల ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, మర్యాద భావంగా ఉండాలి. మర్యాద లేకపోతే అవతల వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారండి? చేసుకుంటారా? తల బిరుసుగా ఉంటే ఎవరన్నా రిసీవ్ చేసుకుంటారండి? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో, ఎందుకు ఇలా పిలవాలో 8 నుంచి 10 చూద్దాం. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప, ప్రేమించే విషయంలో తప్ప ఎవ్వరికి రుణం ఉండకూడదు అంట. ఏమండి? ఏ విషయంలో ఉండాలి మనం రుణం? ప్రేమించే విషయంలో తప్ప మరి ఎవరికి అచ్చి ఉండకూడదు. అంటే ప్రేమ విషయంలో ఎవరికి అప్పు ఉండకూడదు. ఎవరి ప్రేమను వాళ్ళకి తీర్చేయాలి. ఇది నేర్చుకోండి. అచ్చి అంటే తెలుసు కదండి, అప్పు, రుణం. మరి నువ్వు అప్పు ఎప్పుడన్నా ఉన్నావా నీ సహోదరుడి పట్ల? ప్రశ్న వేసుకోండి. నేను ఎప్పుడన్నా ఉన్నానా నా సహోదరి పట్ల అప్పు? నేను ఒకవేళ ధనవంతుడై నా సహోదరు లేని స్థితిలో ఉంటే ఆమెను ప్రేమిస్తానండి? అప్పుడు నేను అప్పు ఉండట్టా లేనట్ట? అప్పు ఉంటే మరి నన్ను ఎట్ట బానిస్తాడు దేవుడు? అందుకేగా దేవుని ఇంటి వద్ద ఆరంభం అయితే దేవుణ్ణి ఎరగని మన సంగతి మనకు తెలియదు. ఇంకా చూడండి ఏమంటున్నాడు. పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞైనా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అదే కదండి చివరు చెప్పే అన్నీ దేన్ని ఆశించకూడదు. ఎద్దునైనా, ఆవునైనా, గొర్రెనైనా, గాడిదనైనా దేన్నైనా ఆశించదు. కనీసం పొరుగువాని భార్యనైనా ఆశించొద్దు అన్నాడు. ఇంకా
ఇంకేమంటున్నాడు 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చడు. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే నెరవేర్చింది ఎవరండి? అది ధర్మశాస్త్రం నెరవేర్చే వాళ్ళు మనం అవ్వము. ఆయన ఎలాగైతే ప్రేమ చూపించి అందరిని తన ఎడలు తిప్పుకున్నాడో, తన వైపుకు మళ్ళించుకున్నాడో, ఆ ప్రేమ లేకపోతే ఆయన వైపు మళ్ళుతాం మనం? ఏమండి? ఒకప్పుడు ఎలాంటి వాళ్ళం మనం? అంటరాని స్థితిలో ఉన్నాం. ఎవ్వరు మనల్ని అంటుకోవడానికి కూడా. దేవుని ప్రేమ ఏం చేసింది? మనల్ని విలువ కలిగిన వారిగా. మరి ఆ విలువను మరి నువ్వు ఇంకొకరికి ఇవ్వాలా లేదా? అది ఇవ్వాలని మనం ఒకరి ఎడల ఒకరు మర్యాద భావం కలిగి అందరినీ సద్భక్తితో పిలుచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి, సంఘం, స్థానిక సంఘస్థులందరికీ, స్థానిక సహోదరుడికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.